ఐపీఎల్ 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఎస్ఆర్హెచ్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ను వారి సొంత గడ్డపై ఓడించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ షోతో సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్టార్టింగ్లో స్లోగా ఆడిన నితీష్ మిడిల్ ఓవర్లలో ఆకాశమద్దుగా చెలరేగిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మన తెలుగు బిడ్డ మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15వ ఓవర్ వేసిన పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ను నితీష్ కుమార్ రెడ్డి ఊచకొత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా 2 సిక్స్లు 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్ కుమార్ రెడ్డి 4 ఫోర్లు 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసకర బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం లక్ష్య సేన్లో పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఎస్ఆర్హెచ్ను భయపెట్టారు. చివరిలో పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమవగా నటరాజన్ వేసిన 19వ ఓవర్లో అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ చెరువు బౌండరీ బాదడంతో 10 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవగా మునాడ్కట్ బౌలింగ్లో తొలి బంతిని అశుతోష్ శర్మ 2 భారీ సిక్సర్లు బాదాడు. ఈ 2 కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్లుగా రాగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు వదిలేశారు. చివరి 2 బంతులు 11 పరుగులు అవసరమవగా మునాడ్కట్ 9 పరుగులే ఇచ్చి విజయ లంచాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్లో మొత్తం 3 క్యాచ్లు నేలపాలయ్యాయి. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో చెలరేగగా అబ్దుల్ సమాద్ అండ్ ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా హర్షల్ పటేల్, శ్యామ్ కరణ్ 2 వికెట్లు తీశారు. రబడాకు 1 వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యదనుకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసి ఓటమి పాలైంది. శ్యామ్ కరణ్, సికందర్ రాజా, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ రాణించారు.